వినయ్ కుమార్ అలియాస్ శరత్ అనే వ్యక్తి మంత్రాలయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి తన తల్లిదండ్రులు మంత్రాలయంలోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళ అమ్మను కూడా తోలుకురావడం జరిగింది. మేము విచారించగా అతన్ని 2012 సంవత్సరం 28వ తేదీన 1వ నెలలో ఈ రాఘవేంద్రపురానికి చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి 6 సంవత్సరాల పిల్లవాడు తప్పిపోవడం జరిగింది. యాజ్ పర్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ప్రకారం కూడా క్రైమ్ నెంబర్ 5/2012లో ఒక బాయ్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. పిల్లవాడు చాలా కాలం వరకు దొరకనందున ఆ కేసు అలాగే యూఎన్ చేయడం జరిగింది. ఈ దినం ఆ పిల్లవాడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపట్టి ఈమె మా అమ్మ అని చెప్పారు. వివరాల్లోకి వెళితే ఇతను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంత్రాలయంలో ఏడుస్తూ ఉంటే కొంతమంది ఎవరో చేరదీసి హైదరాబాద్లోని అగపే ఆర్ఫన్ స్కూల్లో హాస్టల్లో జాయిన్ చేసినారు. అక్కడ అతను మంత్రాలయం నుంచి వచ్చినారని చెప్పేసి నోట్ చేసుకున్నారని ఇద్దరే చెప్పారు. తర్వాత ఆ అగపే ఆర్ఫన్ స్కూల్ నుంచి ఇతను ఒక 5 సంవత్సరాల కిందట బయటికి వచ్చేసాడు. బయటకు వచ్చి ఒక సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ నుంచి డోన్లో దిగి అక్కడ రమేష్ బైక్ మెకానిక్ అనే వ్యక్తి దగ్గర 3 సంవత్సరాలు బైక్ మెకానిక్గా పనిచేశాడు. తర్వాత అతను చదువుపై ఇంట్రెస్ట్ పెట్టుకొని అక్కడే జెడ్పిఎస్ స్కూల్ డోన్లో 10వ తరగతి ఓపెన్గా చేయడం జరిగింది. అందులో పాస్ అయిన వెంటనే చదువు మీద ఆసక్తి కనబరిచి అక్కడ ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తను అనాథ అని చెప్పేసి తల్లిదండ్రులు లేరని చెప్పి ఇతను అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసిలో జాయిన్ అయ్యి ఆ ప్రిన్సిపల్ గారు కూడా ఇతనికి ఎస్సీ హాస్టల్లో ఆతిథ్యం ఇచ్చి కొంచెం కేర్ తీసుకొని చదివించడం జరిగింది. తదుపరిగా